వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి వద్ద విజయవాడ ఏలూరు జాతీయ రహదారిపై 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. వచ్చిందిరా అంబులెన్స్ వచ్చింది. ఆయన కూడా ఎక్కించాలి ఇల్లు ఆయన్ని. సారీ సార్. ప్రజలపై ఏ విధంగా కక్ష తీర్చుకోవాలో అంతకు 10 కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పేర్కొన్నారు. చాలదంటే ఏం చేసాం, దానికి ఎవరిచ్చారు, అలాగే కేంద్రీయ విద్యాలయానికి ఏం చేసాం, ఏం చెప్తున్నారు. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం నందిగామకి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇంకా దగ్గరలో చూస్తారట అని చెప్తున్నారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలకు ఉపయోగపడే పనుల్ని ఖచ్చితంగా విధ్వంసం చేయాల్సిందే. ప్రజలు ఏమైతే మాకెందుకు, మేము ప్రజలకి మేలు చేసే పనులు ఏమిటిని కూడా ఉంచాం, విధ్వంసం చేస్తాం అంతే. మాకు ఓటేసిన పాపానికి, మేము ఇచ్చినటువంటి అబద్ధపు హామీలను నమ్మి మాకు ఓటేసిన పాపానికి ప్రజల మీద ఏ విధంగా కక్ష తీర్చుకోవాలో వాళ్ళు అనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన మీద మేము చేస్తాం అనుకున్నారు. కాదు, ప్రజల మీద మీరు విధ్వంసకరమైనటువంటి పనులు చేస్తున్నారు, విధ్వంసకర పరిపాలన చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పటికే ఈ క్షణాన్ని ఎలక్షన్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలుస్తారనేది ప్రతి హృదయంలో ఉంది. కేవలం అబద్ధపు హామీలు నమ్మే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈసారి కూడా వీళ్ళు చేస్తారనే నమ్మకంతో చేశారు. దానికి ప్రతిఫలంగా ప్రజలకి విధ్వంసకరమైన పరిపాలన ఇస్తున్నారు. ఇప్పటికే వైద్యాన్ని ఇవ్వట్లేదు, చదువునివ్వట్లేదు, దేన్ని అందుబాటులో లేకుండా చేశారు. అందులో భాగంగానే ఆ పరిపాలనకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఏదైనా సరే గెలిచిన తెల్లారే ఏం చేశారో చూసాం కదా. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుకుంటూ నూజివీడు పట్టణ బీజేపీ అధ్యక్షురాలు మల్లెపూడి నాగారాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నూజివీడి కోట మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. नरेंद्र मोदी नाम भारत देशादि सकल दोष निवारण सिद्ध्यर्थेन श्री दुर्गा देवी पूजा समर्पयामि ओम श्री वरं देवतां महामो समर्पित्य अत्रम समर्पयामि प्रदक्षिण नमस्कारं कालिकामानि महान्तरनाय कालिकामस्कृतं दक्षिणदेवते आमोहं नामः राजमार्गयादेव शरणः प्रवत्सरः अजधः सर्वमस्ते त्वमेव सर्वं मम तस्मात् कारुण्यवादीन अक्षरक्षो महेश्वरी ओम सुप्रदिव्या अतर्व समर्पयामि। जय दुर्गा माता की जय, जय दुर्गा माता की जय, जय दुर्गा माता की जय, जय भारत माता की जय, जय भवानी जय भवानी जय जय भवानी जय भवानी जय भवानी जय जय भवानी। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. వేమూరి ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు, బూత్, యూనిట్, క్లస్టర్, గ్రామ కమిటీల నియామకంపై చర్చ జరిగింది. ఇటీవల ఒక మండల పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ఓటర్లకు సంబంధించి ప్రతి 60 మందికి ఇద్దరిని, ఒక మహిళ, ఒక జెంట్ కుటుంబ సాధికార సాధన నియామకం చేసుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా గ్రామ పార్టీ కమిటీలు, బూత్ స్థాయిలో కన్వీనర్లని, కో కన్వీనర్లని, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జెస్ ని, క్లస్టర్ ఇన్ఛార్జెస్ ని నియామకం చేసుకోవాలి. తర్వాత మండల పార్టీకి సంబంధించి కూడా మీ అందరి సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ కేఎస్ఎస్ కుటుంబ సాధికార సాధనలో ఉన్న వ్యక్తుల నుంచి మీ గతంలో చెప్పిన మీ కుటుంబ సాధికార సాధనల యొక్క ప్రత్యేకత ఏంటి, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటనేది. ఈరోజు మీరు గ్రామ పార్టీ అధ్యక్షులుగా ఉండాలన్నా, యూనిట్ ఇన్ఛార్జిగా ఉండాలన్నా, గ్రామ కార్యవర్గంలో గన్నవరం పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో బెట్టింగ్ పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మీ అందరికీ ఒక విషయం తెలియజేసుకుందాం అనుకుంటున్నాను. ఐపీఎల్ స్టార్ట్ అయిన తరుణంలో ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్లు, అలాగే బయట బెట్టింగ్స్ కాయటం ఇది ఎక్కువగా జరుగుతుంది. వీటి వల్ల, ఈ బెట్టింగ్ వల్ల పడి చాలామంది యువతే కాదు పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క బెట్టింగ్లకి నిజం అనుకొని వాటి అపోహలో పడి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం, తద్వారా మళ్ళీ ఆ డబ్బులు రికవరీ కాక వాళ్ళ యొక్క జీవితాలను కూడా ఎండ్ చేసుకున్న సందర్భాలు చాలా ఉంటున్నాయి. కాబట్టి బెట్టింగ్స్ అనేవి వాటిలో ఆ ఉచ్చులో పడద్దు. బెట్టింగ్ అనేది చట్టరీత్యా నేరము. ఈ బెట్టింగ్ యాప్లో అవతల వాళ్ళు ఎవరో మనకి తెలియదు, ఏమీ తెలియదు, డబ్బులు వచ్చినంత ఏదో ఫస్ట్ ముందుగా మీకు 1-2 సార్లు డబ్బులు వచ్చినట్టు ఆశ చూపిస్తారు. తర్వాత మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేసుకుని, అంటే మీకు డబ్బులు వస్తాయనే ఒక ఆశను కల్పించి మీ ద్వారా ఎంతో కొంత ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ వాటిని మీకు రిటర్న్ ఇవ్వటం జరగదు. కొన్ని యాప్స్లో ఏమవుతుందంటే డబ్బులు మీ అకౌంట్లో పడినట్టు నెంబర్ మాత్రం చూపిస్తారు, కానీ మీరు విత్డ్రా చేసుకుందామంటే అవి ఉండదు. బట్ మీరు పంపించాల్సి వచ్చినప్పుడు పంపించగలుగుతారు. సో ఈ విధంగా కొన్ని మోసపూరితమైన యాప్లు ఉన్నాయి. కొన్ని యాప్స్లో డబ్బులు తీసుకొని ఇవ్వకపోవటం, అలాగా యువత చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలని వదులుకోవటం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా బెట్టింగ్ యాప్ల మీద గవర్నమెంట్ ఒక స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేస్తుంది. మీరు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి ఈ బెట్టింగ్ యాప్లు జోలికి పోకుండా, బెట్టింగ్లు అయ్యి చేయకుండా ఉండండి. ఇంతేకాకుండా బయట వ్యక్తుల దగ్గర కూడా బెట్టింగ్లు కట్టడం చట్టరీత్యా నేరం. మీరు అలాంటి వాటికి బెట్టింగ్లకి మీరు ప్రలోభపడి మీరు డబ్బులు కట్టినట్లయితే ఒకటి గుర్తుపెట్టుకుని సింపుల్ లాజిక్, అసలు అందరూ గెలుస్తూ ఉంటే డబ్బులు ఎక్కడి నుంచి వాడు మాత్రమే తీసుకొచ్చిస్తాడు? ఆ లాజిక్ని మర్చిపోయి అందరూ కూడా బెట్టింగ్ అని వెళ్తున్నారు. అదొక చీటింగు. దాన్ని అడ్డు పెట్టుకొని అవతల వాడు డబ్బులు సంపాదిస్తున్నారు. మీరందరూ కూడా మోసపోతున్నారు. కాబట్టి ఎవరు బెట్టింగ్ యాప్ల జోలికి ఏది వెళ్ళొద్దు, ఎలాంటి బెట్టింగ్లు కాయొద్దు అని చెప్పేసి కృష్ణా జిల్లా పోలీస్ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా అలాంటి వాటిల్లో మాకు దొరికినట్లయితే చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.